ఒక పిల్లోడు అది ఒక రకమైన కటింగ్ వేసుకొని వచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వాడు ఇక్కడ జుట్టు మొత్తం ఇటు 0 సైజ్ పెట్టాడు, ఇటు కూడా 0 సైజ్ పెట్టాడు. ఈ మధ్యలో జుట్టు ఉందో చూసారా, ఉడత సారల జుట్టు పెట్టాడు. ఉడత సారలు. ఎవర్రా ఈ పిల్లోడు అని చూస్తే మనోడే. ఒక గుండి తీసి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఇట్లా ఉండొద్దురా అని గుండి పెట్టా. ఆ తర్వాత జుట్టు దగ్గరికి వచ్చా. ఏమిరా ఉడత సారలు ఉన్నట్టుంది, ఏమిరా అనే లోపే వాడు ముఖం పూర్తిగా మార్చాడు. వాడు కాస్త ఫీల్ అవుతున్నాడు, వద్దులే అని చెప్పి అంతటితో ఆపా. ఆడింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో అంటాడంట, మమ్మీ వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను. మీ చర్చి అంటే వింటారా, మందంతా ఒకటే చర్చి కదా. అది ఒకప్పుడు మాట. ఈ ఆదివారం నుంచి మీ చర్చి వేరు, మా చర్చి వేరు అన్నాడంట. ఎందుకు అంత పెద్ద మాట అన్నావంటే ఆడన్నాడంట, అసలు అయ్యగారికి నా గుండె జోలు ఎందుకు, నా జుట్టు జోలు ఎందుకు, గుండీలు పైదాకా పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడైనా రాసిందా? రెఫరెన్స్ చూపించమని వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి, ఒరే మనకిచ్చిన కాపరి మందిరానికి వచ్చే బిడ్డలు గుండీలు ఎట్లా ఉన్నాయి, గుండీల మీద కూడా శ్రద్ధ పెట్టేవాడురా, బాధ్యత కలిగిన కాపరిరా. లోకపు ఫ్యాషన్లో సంఘంలోకి రాకుండా సంఘం చుట్టూతా కావలి గోపురంగా ఉండే ఒక నమ్మకమైన కావలివాడురా. వీళ్ళని గద్దిస్తే సంఘం మానేస్తారేమో, వీళ్ళు సంఘం మానేస్తే మనకు వచ్చే దశంభాగాలు రాకుండా ఆగిపోతాయేమో. డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు కాదురా, బాధ్యత కలిగిన సేవకులు. వాళ్ళ ప్రజల విషయాలు పట్టించుకోకుండా వదిలేసిన కాపర్లు ఉన్నారు. మన కాపర్లు అలాంటి వాళ్ళు కాదురా, బాధ్యత కలిగిన వాళ్ళు. ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళ దగ్గర పెరగటం ఇంతకు మించిన భాగ్యం ఏముంది అని ఒక అర్ధగంట క్లాసు బీకిందట. ముగింపులో వాళ్ళ అమ్మ వైపు చూసి అంటాడంట, అంతేనంటావా మమ్మే, అంతేనంటావా అన్నాడంట. అంతేరా, ఇంతకు మించింది ఏముందిరా అందట. అయితే వచ్చే ఆదివారం నుంచి మన చర్చికే వస్తాలే మమ్మీ అన్నాడంట. తర్వాత ఆదివారం అద్భుతం, వాడు వచ్చాడు చర్చికి వచ్చాడు. ఈసారి ఫుల్గా గుండీలు పెట్టుకున్నాడు. ఇక్కడ దాకా గుండీలు పెట్టుకున్నాడు, కానీ ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు. నేను నన్ను చూసి అనుకున్నా, ఇదొక ఫ్యాషన్ అనుకుంటా, బోడిగుండు కూడా ఫ్యాషనే, వద్దులే ఏమనొద్దు అని చెప్పేలోపు వాడు ఎదురుగా వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వాడు తల మీద చేయి పెడతాం కదా, బోడిగుండు మీద చేయి పెట్టా. అప్రయత్నంగానే వాడు బోడిగుండు చూసా. అన్న వైపు చూసి, అన్నా ఇది ఫ్యాషన్ కాదన్నా, అది పోవాలంటే ఇది ఒక్కటే మార్గం అన్నా అన్నాడు. వాడిని దగ్గరకు తీసుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా, జగన్ గారు పెట్టుకున్నట్టు. ఆ తర్వాత వాడు చక్కగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నెలకి 150,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు నిలవబెట్టాడు.